అందరికీ నమస్తే అండి. మీకు, మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే మన జగన్మోహన్ రెడ్డి తన సాక్షిలో మళ్ళీ రాసుకొచ్చాడండి. రాష్ట్ర ప్రజల చేతుల్లో డబ్బులు లేవు. జగనన్న ఉంటే ప్రజల చేతుల్లో లక్షల రూపాయలు ఉండును. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి ప్రజల చేతుల్లో డబ్బులు లేక అడుక్కో తింటున్నారని చెప్పేసి నిన్న తన వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీల్లోని, ట్విట్టర్లోని, ఫేస్బుక్లోని గట్రా పెట్టించాడు. ఇవాళ అదే వార్తని సాక్షిగా రాసేసాడు. ఏమని రాశాడో సార్ చదువుతాను చూడండి. సందడి లేని సంక్రాంతి, చేతిలో డబ్బులు లేక పేద మధ్యతరగతి ప్రజలు దిగాలు, గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ దూరం. అమ్మఒడి లేదు, రైతు భరోసా, మత్స్యకార భరోసా రాదు. అమ్మఒడి, రైతు భరోసా కానీ లేదంటే మత్స్యకార భరోసా కానీ నువ్వు సంక్రాంతి కానుకగా ఇచ్చావా? దేని పర్పస్ మీద ఇచ్చావా అసలు? అమ్మఒడి పిల్లల చదువు నిమిత్తం ఇచ్చావు, రైతు భరోసా పెట్టుబడుల నిమిత్తం ఇచ్చావు, వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం రైతు భరోసా. దానికి దీనికి సంక్రాంతికి సంబంధం ఏముంది? నువ్వేమన్నా సంక్రాంతి కానుక అని చెప్పేసి జగనన్న సంక్రాంతి కానుకనో లేదంటే జగనన్న ఉగాది కానుక అని చెప్పేసానో, దీపావళి కానుకో, దసరా కానుకో, నా శారదం, నా పిండా కూడా అలాంటి పథకాలన్నీ పెట్టేసి నువ్వు ఇచ్చుంటే అది వేరే. దానికి దీనికైనా సంబంధం ఉందా? మనిషి నేను అసలు విద్యా దీవెన, వసతి దీవెన కనిపించడం లేదు. ఛాన్స్ దొరికితే సరిపోద్దండి. ఏదైనా ఒక అవకాశం దొరికిందనుకో చెప్పుకొచ్చేస్తారు, రాసుకొచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి దేవుడు, జగన్మోహన్ అంత వీరుడు, మనిషిగా పుట్టాల్సిన మనిషి కాదు, సాక్షాత్తు దేవుడే అలా పుట్టేసాడని చెప్పి రాసుకొచ్చేస్తారు. అసలు పండక్కి ఈ పథకాలకి ఏమైనా సంబంధం ఉందా? సరే, పథకాలు రాసుకొస్తున్నారు, బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ఎందుకు రాయట్లేదా? మీరు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసేసాడు కదా. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాడు. పంచింది మాత్రం 2,70,000 కోట్లు. అది నేను చెప్పేది కాదు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడైనా పొంతనుందా? 14 లక్షల కోట్ల అప్పుకి పంచిన 2,70,000 కోట్లకి ఎక్కడైనా పొంతనుందా? మిగిలిన డబ్బు ఏమైపోయిందంటే తెలియదు. తినేసాడు. అన్నిటిలోని దోపిడీయే. మద్యంలో దోపిడీ, ఇసుకలో దోపిడీ, దేన్ని వదల దొరికిన గాడికి దొరికినట్టు దోచుకుంటూ వెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని. ఇవాళ ఇక్కడికి వచ్చి సందడి లేని సంక్రాంతి, ప్రజల చేతుల్లో డబ్బులు లేవు. మరి నిన్న మాట్లాడదాకానో నేను రాష్ట్ర ప్రజలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన చెప్పి రాసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చదివాడు కదా. మీరు ఒక స్క్రిప్ట్ రాసేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే చదువుకుంటూ పోయాడు. రాష్ట్ర ప్రజలందరినీ నేను బాగు చేసేసాను, ఆర్థికంగా బలపరిచేసాను మాట్లాడారా లేదా? ఏమైపోయింది? 6 నెలల్లోనే కుప్పకూలిపోతారా? ఇటు 6 నెలలకి ఏమైపోయింది? నువ్వు చేసిన బాగు ఏమైపోయింది? నువ్వు చేసిన మంచి? నిజంగా నువ్వు మంచి చేసి ఉంటే రాష్ట్ర ప్రజల్ని, పేద మధ్యతరగతి కుటుంబాలని ఆర్థికంగా బలపరిచి వాళ్ళకు ఉపాధి కలిగించి వాళ్ళకు ఒక దారి చూపించుకుంటే ఒకవేళ ఈ వార్త నిజమైతే కనుక ఇంతటి అవకాశం వచ్చేది కాదేమో. ఒక నిజమైతే నిజం కాదు కానీ అబద్ధంగా చెప్తున్న ఉదాహరణకి మనం చేయాలి. ఎంతసేపు పని చేయాలి. నువ్వు దిగిపోగానే అడుగుతుంటున్నారని చెప్పేసి ఇక్కడ రాసేయాలి. మరి 5 ఏళ్ళు పరిపాలించావు కదా, ఏం చేసావు? దీపావళికి ఇలాగే రాసుకొచ్చారండి. ఇప్పుడు సంక్రాంతికి ఇలాగే రాసుకొస్తున్నారు. మరి 5 ఏళ్ళ పరిపాలన నువ్వు పీకింది ఏంటి అని అడుగుతున్నా. అంటే ప్రజలకు ఉపాధి లేకుండా, ఏ పని మనం కల్పించుకుంటా, వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసేసి, అన్నింటినీ మనం దోచేసి, సంవత్సరానికి ఏదో పథకం పేరు చెప్పిన ఓ 15,000 రూపాయలు ఇచ్చేస్తే అదే అభివృద్ధి అని చెప్పి అనుకున్నాం, అంతేనా? ఇంక రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి బతకాలి. ప్రభుత్వం ఏదో ఒక పేరుతో, ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో డబ్బు ఇస్తేనే కానీ పండగలు చేసుకోవాలనే స్థితికి తీసుకొచ్చాడు కదా. ఒకవేళ ఈ వార్త నిజమైతే దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి చేసింది ఏంటి అని అడుగుతున్నాను. నువ్వు చెప్పుకోవాలి కదా. 1000 కుటుంబాలు బాగు చేసేవయ్యా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాము. మా హయాంలో కొన్ని వేల పరిశ్రమలు వచ్చేసినాయి. దానివల్ల కొన్ని 100 కుటుంబాలు, 1000 కుటుంబాలు, లేదంటే కొన్ని 1000 మందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి చెప్పుకోవాలి కదా. నువ్వు ఇచ్చే 15,000 రూపాయలకి పండగలు చేసుకుంటలేదు, పబ్బాలు చేసుకుంటలేదు, ఉపవాసాలు ఉంటున్నారు. మాట్లాడుతాం రేపు పొద్దున్న రాష్ట్రంలో ఏ కారణాల చేత ఎవరు చనిపోయినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి ఆ బెంగతో అన్నం తినడం అనేసి చచ్చిపోయారని చెప్పేసి కూడా రాస్తారు. ఇంకా రాసుకొచ్చారు చాలా, చదువుతో చూడండి. రోగం వస్తే ఆదుకునే దిక్కు లేదు, ఫ్యామిలీ డాక్టర్ కనుమరుగు,
ఫ్యామిలీ డాక్టరా? ఇటు ఫ్యామిలీ డాక్టర్ని కూడా అరేంజ్ చేసావు నువ్వు? మాకు తెలియదే. నాకేనే కాదు, రాష్ట్ర ప్రజలు ఎవరికి కూడా తెలియదు ఫ్యామిలీ డాక్టర్ నువ్వు అరేంజ్ చేసినట్టు. అది ఎప్పుడు జరిగింది? జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నప్పుడా? ఇటు జగన్మోహన్ రెడ్డి కళ్ళలో కలగనేసినవి అన్నీ కూడా ఇక్కడ మీరు రాసుకొచ్చేస్తారేమో. జగన్మోహన్ రెడ్డి కలగనేసినట్టున్నాడు ఈ ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పేసి అన్న చూస్తుందా? ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు నియమించారు, ఏ జీవో ఇచ్చారు, ఎంతమందిని నియమించారు ఫ్యామిలీ డాక్టర్ల కింద, ఎన్ని కుటుంబాలకు నియమించేశారు మీరు? ఫ్యామిలీ డాక్టర్ ఎక్కడి నుంచి వచ్చాడయా? నాకు అర్థం కావట్లా. చెప్పండి, జగన్మోహన్ రెడ్డిని చెప్పండి. నేను ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ నియమించేశాను, ఇదిగో ప్రభుత్వం తరఫున ఇచ్చిన జీవో, ఇన్ని వేల మంది డాక్టర్లని ఇన్ని వందల కుటుంబాలకు నేను అరేంజ్ చేశాను, లేదంటే ఇన్ని వేల కుటుంబాలకి మేము ఇచ్చినట్టు లేదంటే మేము కేటాయించినట్టు ఒక జీవో చూపించమని. ఫ్యామిలీ డాక్టర్ అంటే ఫ్యామిలీ డాక్టర్ అది ఎప్పుడు జరిగింది? దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాత్రులు పట్టగా పడుకోవడం, పట్టపగలు పడుకుంటాడు. ఆయన కళ్ళ వచ్చినవన్నీ కూడా చేసేసని చెప్పి ఆయన అనుకుంటాడు. దాన్ని ఇక్కడ వీళ్ళు వార్త కింద రాసుకొచ్చేస్తారు. ఏమంటే ఫ్యామిలీ డాక్టరు ఎవరికైనా కేటాయించారా? ఫ్యామిలీ డాక్టర్ అనేది మనం ఎప్పుడైనా విన్నామా, చూసామా? ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ అంట. ఫ్యామిలీ డాక్టర్ పైగా అదో దరిద్రం. తలుపు తట్టి పింఛన్ ఇచ్చే వాలంటీర్ వ్యవస్థకు మంగళం. నీ హయాంలోనే మంగళం పాడేశారు, మీ హయాంలోనే మంగళం పాడేశారు. మీరు కొనసాగింపుగా జీవో ఇచ్చి ఉండుంటే అప్పుడు మీరు మాట్లాడాలి. 2023తోనే వాళ్ళ పీరియడ్ అయిపోయింది. కొనసాగింపుగా మీరు ఎలాంటి జీవో ఇవ్వలేదు. ప్రభుత్వం చెప్పింది కూడా అదే. మీరు కొనసాగింపుగా జీవో ఇచ్చుంటే అది వేరే. ప్లస్ ఇంకొక దరిద్రం ఏంటంటే మీ రాజకీయ అవసరాలకి దాదాపు 1,20,000 మందినో 1,30,000 మందినో రాజీనామాలు చేయించేసారు. రాజీనామాలు చేయించారా లేదా? వాలంటీర్ల చేత. అప్పటికే ఆ వ్యవస్థ కొనసాగింపుగా ఎలాంటి జీవో నువ్వు ఇవ్వలా. వాళ్ళని మీ రాజకీయాల కోసం మీ పార్టీ తరపున వాడుకున్నావు. ఎలా కొనసాగిస్తారా? నాకు అర్థం కాదు. పైగా ఈ ప్రభుత్వం ఇస్తానన్న సూపర్ 6 మిస్. ఇంకా అలాగే రాసుకుంటూ వస్తారు ఇవన్నీ కూడా. ఆదాయం పెరగక ప్రభుత్వం ఆదుకోక జనం సతమతం. ఇక్కడ కరెక్ట్గా రాసుకొచ్చాడండి. ఇక్కడ రాసేది చూసారా? ఆదాయం పెరగక ప్రభుత్వం ఆదుకోక జనం సతమతం. ఎలా పెరుగుద్ది ఆదాయం? ఏమంటే ఇప్పుడు మనమే మాట్లాడుకుందాం. నా కుటుంబ ఆదాయం పెరగాలి, లేదు నా ఆదాయం పెరగాలి. నా ఆదాయం పెరగాలంటే ఎవరో ఒక సహాయం చేస్తారనో, లేదంటే ప్రభుత్వం ఏదో ఒక పథకం పేరు చెప్పి నాకు సంవత్సరానికి 15,000 రూపాయలు 20,000 రూపాయలు ఇస్తే నా ఆదాయం పెరుగుతుందా? లేదంటే నాకు ఉపాధి దొరికి నేను ప్రతిరోజు ఉద్యోగానికో పనికో దేనికో దానికి వెళ్తే నా ఆదాయం పెరుగుతుందా? ఉదాహరణకి నేను ఏదైనా ఒక కంపెనీలో ఒక ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి. నాకు నెలకి 15,000 రూపాయలు 20,000, 15,000 తక్కువ అయితే లేదు, 20,000 25,000 లోపు 15,000 రూపాయల పైన ఏ ఉద్యోగం అయినా సరే నేను నెల 15,000 నుంచి 25,000 లోపు నేను సంపాదించుకుంటాను. అంతే కదా? అది కదా మనం చేయాల్సింది ఇక్కడ. ఆదాయం పెరగక అని బాగా రాసేసి బాగానే ఉంది. ప్రభుత్వం చూపించిన దారిలేవి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆదాయం పెరగటానికి తీసుకున్న నిర్ణయాలు ఏమైనా చెప్పగలుగుతారా? పరిశ్రమలు కావచ్చు, ఏదైనా సరే మనం ఏం చూపించలా. మరి అలాంటప్పుడు ఆదాయం ఎలా పెరిగిపోతాయా? నువ్వు గత 5 ఏళ్ళు పరిపాలించి కేవలం సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి అందరినీ సర్వనాశనం చేసేసింది కాకుండా ఇక్కడ ఆదాయం పెరగకంటే పెరగదు. ఆదాయం పెంచే విధంగా గత ప్రభుత్వం అడుగులు వేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. పైగా ఆదాయాల గురించి వీళ్ళు మాట్లాడాల. మరోవైపు అటకెక్కిన అభివృద్ధి, గ్రామ సీమలన్నీ కళావిహం. అదేంటి అది? అభివృద్ధి గురించి మీరు మాట్లాడకూడదు. దరిద్రం కూడా. స్కూళ్ళలో ఆగిపోయిన నాడు నేడు మేము చూసాం, అదొక పెద్ద స్కాము. నాడు నేడు అన్నాడు, బైజూస్ కంటెంట్ అన్నాడు. మనవాడు అడిగెట్టాడో లేదో బైజూస్ దివాళా తీసేసింది, అది కూడా పెద్ద స్కామే. అన్ని త్వరలో బయటకు వస్తాయి, చూద్దాం. అన్నదాతలకు చేయూత ఇవ్వలేని దుస్థితిలో ఆర్బీకేలు. అమ్మబోతే అడవి కొనబోతే కొరువు అన్నట్లుగా మారిన ధరలు. ఊరూరా ఇదే దుస్థితి. అందరి నోట ఇదే మాట. అందరి నోట ఏం కాదులే కానీ కేవలం వైసీపీ కార్యకర్తల చేత ఆ మాటలు అలా మాట్లాడుతూ ఉంటారు అంతే. 5 ఏళ్ళు నాశనం చేసింది కాకుండా పైగా ఇక్కడికి వచ్చి పనికి మాసోళ్ళు కావాలి.